Hi, my name is Gautam, and I actually stay in Markajgir itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Markajgiri, and doctor name is like Nageswar Rao, and the clinic name is Neocare Homeopathy. శ్రీమాత్రే నమ, జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి ధన సంబంధించిన విషయాల్లో వీళ్ళు ఏ విధంగా ఆకస్మికంగా ధనవంతులు అవుతారు, స్వభావసిద్ధంగా ఉన్నత కుటుంబంలో జన్మించినప్పటికీ ఏ కారణం వల్ల వీళ్ళ పెద్దలు ఇచ్చిన ఆస్తి పోగొట్టుకోవడం జరుగుతుంటుంది, వీరికి ఏ ఏ రంగాల్లో వృత్తిరీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ కలిసి వస్తుంది, వీళ్ళు జీవితాంతం ఉన్నత ధనవంతులుగా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మొత్తం మీద మనం ఈ వీడియో అంతా కూడా ఆర్థిక సంబంధించిన విషయాల మీదే మనం చర్చించడం జరుగుతుంది. అయితే మనం ఈ వీడియోలో చెప్పే విషయాలు కొద్దిగా జ్యోతిష పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి ఇంకా కొద్దిగా డెప్త్గా ఆలోచిస్తే విషయం అర్థమవుతుంది. ఎందుకంటే మనం జ్యోతిష శాస్త్రంలో ఉన్నటువంటి రహస్యాన్ని, నాడీ గ్రంథాల్లో లిఖించినటువంటి విషయాల్ని ఇప్పుడు మీకు వెల్లడి చేయడం జరుగుతుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా శ్రద్ధగా విన్నప్పుడు మీకు ఒక విధమైనటువంటి అవగాహన రావడం జరుగుతుంటుంది. సో ఏదైనా జ్యోతిష్కులు కానీ అలాగే జ్యోతిష శాస్త్రాన్ని అభిమానించేవాళ్ళు, ముఖ్యంగా ఈ గ్రహాల్ని నమ్ముతున్న వాళ్ళకి గ్రహాలని మనం అధ్యయనం చేసినప్పుడు, ఆ గ్రహాల గురించి మనకి తెలుసుకున్నప్పుడు ఆ గ్రహాలు మనతో స్నేహం చేసి మనకి వాటి ఫలితాలని, అనుకూలమైన ఫలితాలను ఇవ్వడం జరుగుతుంటుంది. అందుకని గ్రహాలతో పరిచయం పెంచుకోవడం అంటే గ్రహాలని మనం బాగా ఆరాధించాలి, వాటి యొక్క విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేయడం వల్ల ఖచ్చితంగా మనకి గ్రహాల యొక్క అనుకూలత రావడం జరుగుతుంటుంది. సో ప్రస్తుతం మరి సింహరాశి వారు రాజరిక లక్షణాలు కలిగి ఉంటారు. అంటే స్వభావ సిద్ధంగా వాళ్ళు ఎంత ఉన్నత స్థాయి కుటుంబంలో జన్మించినా, ఒక సాధారణ కుటుంబంలో జన్మించినా, ఒక ఆటవిక సంబంధించినటువంటి అడవుల్లో జన్మించినా కూడా వాళ్ళకి జన్మత రాజరిక లక్షణాలు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణాల వీళ్ళు ఎక్కడన్నా పరిపాలన, 10 మందిని కూడబెట్టి వాళ్ళ సహకారంతో మరి రాజ్యాన్ని సంపాదించడం కానీ, లేదా అధికారాన్ని సంపాదించడం కానీ, మరి పూర్వం అయితే రాజ్యాలు సంపాదించేవాళ్ళు, మరి ప్రస్తుతం అయితే అధికార హోదా, ఈవెన్ ప్రధానమంత్రి నుంచి చిన్న స్థాయి గ్రామ సర్వెంట్ దాకా, అంటే ఒక విధంగా వాలంటీర్ అనుకోవచ్చు, లేదంటే సర్పంచ్ అనుకోవచ్చు, వార్డు మెంబర్ అవ్వచ్చు, కౌన్సిలర్ అవ్వచ్చు, ఏది కావాలన్నా కూడా ప్రజల సహకారం ఉండాలి. ప్రజల సహకారం ఉండాలంటే వాళ్ళకి రవి యొక్క అనుగ్రహం ఉండాలి. అంటే సింహరాశిలో జన్మించడం కానీ, సింహరాశి దశమభావం అయి ఉండడం కానీ, రవి బలంగా ఉండి ఖచ్చితంగా వాళ్ళు మరి అధికార హోదా చేపట్టగలరు. అంటే ప్రస్తుతం చెప్పేది ఏంటంటే ఈ సింహరాశి వారికి ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో రాజకీయ రంగం ద్వారా కేవలం జీవితంలో ఆకస్మికంగా ధనవంతులు అవ్వచ్చు, ధనవంతులైనటువంటి గొప్ప పేరు సంపాదించవచ్చు. అంటే ధనం కన్నా వీళ్ళకి కీర్తి ఇంపార్టెంట్. ఒక మంచి పేరు సంపాదిస్తే చాలా గర్వంగా ఫీల్ అవుతారు. అదే ఒక ₹1,00,00,000 ఇచ్చినా కూడా, సంపాదించినా కూడా వాళ్ళకి ఆ గర్వం ఉండదు. వీళ్ళకి ఒక పదవి లభిస్తే 100 కోట్లు సంపాదించినటువంటి ఆనందాన్ని పొందడం జరుగుతుంటుంది. సో ఇది తరతరాలుగా, అంటే ఏదన్నా ఒక జాతకుడు ఒక జన్మ తీసుకుంటే ఖచ్చితంగా దానికి పూర్వజన్మ సంబంధం ఉంటుంది. పర్టిక్యులర్గా అదే కుటుంబంలో ఒక జాతకుడు ఎందుకు జన్మిస్తాడు? 2 కారణాలు ఉంటాయి.
ఒకటి తను గత జన్మలో పొందినటువంటి రుణాన్ని తీర్చుకోవడానికైనా జన్మించవచ్చు, లేదైతే ఆ కుటుంబానికి రుణపడి ఉండడం వల్ల ఆ రుణం తీర్చుకోవడానికి ఈ విధంగా 2 రకాలుగా జన్మించడం జరుగుతూ ఉంటుంది. అంటే రుణానుబంధమే మళ్ళా జాతకుడిని అదే కుటుంబంలో జన్మించేలా చేయడం జరుగుతుంటుంది. కొంతమంది చిన్న వయసులోనే ఏదో విధంగా మరి దూరం అవుతుంటారు. అంటే అక్కడ దాకానే ఆ తల్లిదండ్రులకి ఈ అబ్బాయి రుణం ఉంది అనుకుందాం, అంటే వాళ్ళకి ఈ రుణం తీరిపోవడంతో ఆ విధంగా వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అదే కొంతమందికి రుణం తీర్చుకోవడానికి పడుతూ ఉంటారు. కొంతమంది సంతానం వాళ్ళు జీవితాంతం పెళ్లి చేసుకోకుండా జీవితాంతం కష్టపడుతూ తల్లిదండ్రులు పోషిస్తూ ఉంటారు. వాళ్ళు ఏదో ఆర్థిక స్థితిలో ఉంటే ప్రస్తుతం వీళ్ళం ఏదో మంచి ఉద్యోగం సంపాదించి వాళ్ళని అలాగా, అంటే అది బాధ్యతానికన్నా రుణాను అనుకుందాం, ఆ విధంగా పెంచుతూ ఉంటారు. అంటే ఏదన్నా ఇది రుణానుబంధానికి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా జాతకుడు రుణం తీర్చుకునే ప్రయత్నంలో ఈ విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే సింహరాశి వారికి ప్రభుత్వ మూలకంగా కలిసి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా ఒక అధికారాన్ని పొంది దాని ద్వారా ధనవంతులయ్యే అవకాశం ఉంది. ఎక్కువ శాతంలో ఈ సింహరాశి వారికి పెద్దలు ఇచ్చినటువంటి ఆస్తి పోగొట్టుకోవడం జరుగుతుంటుంది. పెద్దలు ఇచ్చిన ఆస్తి పోగొట్టుకోవడం కారణం జరుగుతుంటుంది. కొంతమంది వాళ్ళు పెద్దలు ఇచ్చిన ఆస్తి ఏదో గ్రామీణ ప్రాంతంలో ఇస్తే దాన్ని అమ్మేసి వేరే చోట కొనుక్కోవడం కూడా జరుగుతుంటుంది. అంటే ఏదైనా పెద్దలు ఇచ్చింది పోగొట్టుకుంటారు. దానికి ప్రధానమైన కారణాలు ఈ సింహ లగ్నం సింహరాశి వాళ్ళకి పరిశీలిస్తే ఒకటి ఏంటంటే మనకి వాళ్ళకి 4వ భావం అక్కడ నుంచి లెక్కెట్టుకుంటే సింహరాశి నుంచి 4వ భావం వృశ్చిక రాశి అయింది. అంటే వృశ్చిక రాశి సహజ రాశి చక్రంలో 8వ రాశి. సో ఈ కారణం వల్ల ఏంటంటే వాళ్ళు పెద్దలు ఇచ్చిన ఆస్తి పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. పోనీ ఇంకో విధంగా చూసుకుంటే సహజ రాశి చక్రంలో మేషం, వృషభం, మిథునం, కర్కాటకం 4వ రాశి. 4వ రాశి స్థిరాస్తికి సంబంధించింది, గృహానికి సంబంధించింది, అది పోనీ వాహనానికి సంబంధించింది అనుకున్నాం. అది వీళ్ళకి సింహరాశి వారికి 12వ రాశి అయింది. సో ఈ కారణం వల్ల కూడా వాళ్ళు ఆస్తిని పోగొట్టుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ తల్లి ద్వారా వచ్చినా, తండ్రి గారి ద్వారా వచ్చినా, తాతగారి ద్వారా వచ్చినా పెద్దలు ఇచ్చిన ఆస్తి పోగొట్టుకునే సూచనలు ఉన్నాయి. అది కేవలం ఎందుకు ఏ విధంగా జరుగుతుంటే వీళ్ళకు ఉన్నటువంటి ఈ సేవా ధర్మం అవ్వచ్చు, దాన గుణం అవ్వచ్చు, ఇతరుల కష్టాలు చూసి జాలిపడే స్వభావం కావచ్చు. స్వభావసిద్ధంగా రాజు కాబట్టి ప్రజల కష్టాల్లో ఉంటే, ప్రజలంటే పూర్వకాలం దేశ ప్రజలన్నీ కాకుండా కేవలం కుటుంబ సభ్యులు ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి సహకరించి ఇదంటే వాళ్ళకి ఏదో సూటి పెట్టో అమ్మిచ్చో ఈ విధంగా చేస్తూ జాతకుడు మరి పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల కూడా జాతకుడు జన్మత గొప్పవాడిగా అయినప్పుడు కూడా చివరి జీవితంలో ఏమీ లేనివాడుగా ఉండే అవకాశాలు కేవలం ఈ కారణాల వల్ల జరుగుతూ ఉంటుంది. సో ఈ రాశిలో మనం ఉన్నటువంటి నక్షత్రాలు పరిశీలించినప్పుడు 3 నక్షత్రాలు ప్రధానంగా ఉంటాయి. అందులో ఒకటి మఖ, అది పితృదేవతలకు సంబంధించిన నక్షత్రం. అంటే ఖచ్చితంగా ఈ జాతకుడు ఈ సింహరాశిలో ఎవరైనా సింహలగ్నంలో జన్మించి ఉంటే వాళ్ళు పూర్వీకుల లక్షణాలకు వచ్చి ఉంటాయి. అంటే పాండిత్యం అవ్వచ్చు, రాజకీయ రంగం అవ్వచ్చు, దాన గుణం అవ్వచ్చు, అడ్మినిస్ట్రేషన్ అవ్వచ్చు, ఏదన్నా ఒక మంచి న్యాయ నిపుణుడు అవ్వచ్చు. సో ఈ విధంగా వాళ్ళ యొక్క లక్షణాలతో రావడం జరుగుతుంటుంది. వీడు ఖచ్చితంగా అధికార హోదాని, పదవిని కోరుకుంటూ ఉంటారు. ఈ పదవి పొందడం కోసం ఈ ఆస్తిని మరి పోగొట్టుకోవడం జరుగుతుంటుంది. శుక్రుడు కూడా అక్కడ ఉండడం వల్ల జాతకుడు స్వభావసిద్ధంగా చిన్ననాటి నుంచి కూడా ఒక ఖరీదైనటువంటి జీవితాన్ని, ఉందాయిన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. తన దగ్గర ఉన్నది ఎవరి దగ్గర ఉండకూడదన్న లక్ష్యంతో డ్రెస్ విధానంలో కానీ, వాహనం కానీ, వస్తువుల విషయంలో కానీ ఇటువంటి అహంభావాన్ని కలిగి ఉండి తన స్థాయికి మించి తన జీవితాన్ని అనుభవించడం వల్ల కూడా నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళు పెద్దలు ఇచ్చినది జాగ్రత్తగా దాచుకుంటే, వీళ్ళు సంపాదించింది వీళ్ళు ఖర్చు పెట్టుకున్నా పర్లేదు, కానీ పెద్దలు ఇచ్చినది దాచుకుంటే వీళ్ళే కోటీశ్వరులు అవుతారు. అంటే మనకి గత సంవత్సరంలో ఒక వీళ్ళు చిన్నప్పుడు వచ్చినటువంటి ఆస్తి ఒక 1 కోటి రూపాయలు ఉంటే అది వీళ్ళు పెద్దగా 100 కోట్లు అవుతుంటుంది. సో ఆ విధంగా వీళ్ళకి కలిసి వస్తుంది తప్ప
వీళ్ళు సంపాదించింది వీళ్ళు దాచుకోపోయినా పర్లేదు, కానీ పెద్దలు ఇచ్చింది దాచుకుంటే ఖచ్చితంగా వీళ్ళు 10 రెట్లు లాభం పొందినట్టే. బట్ ఏదైనా ఈ రాశివారు ఏదైనా చేసే ముందు, అంటే ఎవరికైనా ఏదైనా ఇచ్చే ముందో, ఏదన్నా ఒక అగ్రిమెంటో డీలో, లేదంటే ఒకరికైనా దానం చేసే ముందో ఖచ్చితంగా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం మంచిది. పొగడ్తలకి లొంగిపోకుండా ఉంటే వీళ్ళు చాలా గొప్పవారుగా ఉండే అవకాశం ఉంది. స్వస్తి.